ఐలవరంలో ధనుర్మాస మేలుకొలుపు నగర సంకీర్తన ప్రారంభం. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు దీవి రఘునాథ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సమరసత సేవా ఫౌండేషన్ నగర సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో మేలుకొలుపు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల రోజులు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజులని, ఈ రోజుల్లో స్వామిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన సంఘ కన్వీనర్ కొసనం భాస్కర వెంకటరమణ, కౌతరపు సుబ్రహ్మణ్య ప్రసాద్, గుద్దంటి జగన్మోహన్ రావు, జొన్నాదుల ఉమామహేశ్వరరావు, జంజనం హేమశంకర్రావు, దీవి సుజాత తదితరులు పాల్గొన్నారు. యమునా విహారీ నందలాల బృందావన గోవిందలాల గోవిందలాల జై బోలో హనుమాన్ కి, 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 జై బోలో హనుమాన్ కి. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలారా, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వార్షికంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ గోదా రంగనాయక స్వామివారి నగర సంకీర్తనోత్సవ కార్యక్రమం నేడు మార్గశిర మాస శుక్లపక్ష పవిత్రమైన పంచమి శ్రవణ నక్షత్రయుక్త భానువాసనంలో ఈరోజు ప్రభాత సేవలో 4 గంటల 40 నిమిషాల నుండి గోదాదేవి స్తుతి, గోదా అండాల్ పూజా కార్యక్రమాలు మరి సమరసేన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేటి నుండి మరి సంక్రాంతి మహాభోగి పర్వదినం దాకా జనవరి 14 దాకా యథావిధిగా ప్రతి ప్రభాత బ్రహ్మముహూర్తంలో ఈ నగర సంకీర్తనోత్సవ కార్యక్రమం సమరసేన ఫౌండేషన్ వారి నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు కూడా బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో వేంచేసినటువంటి సుప్రసిద్ధ ప్రాచీన దేవాలయం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సన్నిధానంలో విలసితమైనటువంటి గోదా రంగనాయక స్వామి వారి దివ్య ప్రభాత నగర సంకీర్తనోత్సవ కార్యక్రమం సమరసేవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అతి వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ ప్రతి వార్షిక ఈ నగర సంకీర్తనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న మా అందరికీ కూడా మాసేనాం శీర్షే మహావిష్ణు, మార్గశిర మాసం మహావిష్ణు ప్రియమైంది. గోదాదేవి రంగనాయకులు ఉభయలు కూడా మన గ్రామాన్ని కాపాడుతూ ప్రజల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా ధనధాన్య సౌభాగ్యం కూడా నిర్వహిస్తూ మనల్ని కాపాడే ఆ దైవాన్ని మనం కొలుచుకోవటం వల్ల మన యొక్క ధర్మం, మన యొక్క బాధ్యత. అలా దైవత్వాన్ని మనం ఆపాదిస్తే స్వామి మన యొక్క సమస్త సౌభాగ్యాలు పెంపొందిస్తారు. జై శ్రీమన్నారాయణ.